Hi friends, na పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను ట్యాగ్ బ్రాండ్ యొక్క లిబర్టీ X2 వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. దాంతోపాటు గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను. సో నేను ట్యాగ్ బ్రాండ్ని రిక్వెస్ట్ చేశాను. సో మా సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ పంపండి అని చెప్పేసి సో వాళ్ళు 3 ప్రోడక్ట్స్ని అయితే పంపారు. సో ఈరోజు నేను ఈ 3 ప్రోడక్ట్స్ని మన సబ్స్క్రైబర్స్ కోసం గివ్ అవే అయితే చేయబోతున్నాను. సో గివ్ అవే ఏం లేదు, చాలా సింపుల్. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా కింద కమెంట్ చేయండి. సో ఆ కమెంట్స్ నుండి నేను ఒక కమెంట్ అయితే పిక్ చేస్తాను. సో ఈ వీడియోకి 1500 లైక్స్ రీచ్ అవడంతోనే సో కమెంట్ని అయితే పిక్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో నేను లైవ్ చేసి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద లింక్ వదిలేస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి రిజల్ట్స్ కోసము. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయో, దీంట్లో ఏ ఫీచర్ మీకు నచ్చిందో. సో ఆ కమెంట్స్లో నుండి 3 కమెంట్స్ని పిక్ చేస్తాను, 3 లక్కీ విన్నర్స్ని. సో దాన్ని ఇన్స్టాగ్రామ్లోనైతే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. సో తొందరగా 1500 లైక్స్ చేసేయండి, గివ్ అవే రిజల్ట్స్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదే మనకు ఇయర్ బడ్స్ ఒక బాక్స్ చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. మిగతా ట్యాగ్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే లిబర్టీ ఎక్స్ అని మోడల్ నేమ్ అయితే ఉంది. సో మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి సంబంధించి. బిల్ట్ ఇన్ మైక్, IPX6 వాటర్ రెసిస్టెన్స్, స్టాండ్ బై టైమ్ 30 days, సో 50 mAh × 2 బ్యాటరీస్ అని చెప్పేసి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే సపోర్ట్స్ గూగుల్ అండ్ సిరి అని చెప్పేసి ఉంది. వర్క్స్ అప్ టు 15 meters, RTL 8763 చిప్ సెట్ యూజ్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇంకా బ్లూటూత్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫాస్ట్గా మనం అయితే బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది. బాక్స్లో మైక్రో USB కేబుల్ ఉంది, ఛార్జింగ్ చేసుకోవడానికి మనము. అండ్ 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇయర్ బడ్స్ యొక్క ఛార్జింగ్ కేస్ అయితే ఉంది. సో మీద ట్యాగ్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి. ఫ్రంట్ మనకి LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, సో ఛార్జింగ్ అదంతా చూపించడానికి. బాటంలో మోడల్ నెంబర్, పవర్ అవుట్పుట్ అదంతా కూడా ఉంది. సో బాక్స్ క్వాలిటీ అయితే బాగుందని చెప్పొచ్చు, బిల్డ్ క్వాలిటీ. సో ఓపెన్ చేయగానే మనకు 2 ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. మనము ఈ స్టిక్కర్స్ అయితే తీసేద్దాము. మనకు దీని మీద లెఫ్ట్ సైడ్కి L అని, రైట్ సైడ్కి R అని అయితే ఇండికేట్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ చూడవచ్చు. ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. సో మరీ అంత బల్కీ అయితే ఏం లేవు. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సో అంత చీప్ క్వాలిటీ ఫీల్ అయితే ఏం రావట్లేదు. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మంచి రబ్బర్ టైప్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బటన్స్ యూజ్ చేసుకొని మనము ఫంక్షనాలిటీ అయితే చేయొచ్చు ఇయర్ బడ్స్ది. ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ని దగ్గర ఒక 1 week నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో దీని ప్రైస్ చూసుకుంటే 3499 ఉంది. సో 3500 అని చెప్పవచ్చు. సో 3500 దీనికి వర్తా కాదా అనేది మనము ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డిజైనింగ్ అయితే మనకు చాలా బాగుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పొచ్చు. చాలా చిన్నగా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది. సో మనం ఈజీగా క్యారీ చేయవచ్చు. సో కేస్ మనకు అలానే ఉంది. అండ్ ఇయర్ బడ్స్ చూసుకుంటే కూడా మనకు చాలా చిన్నగా ఉంటాయి. సో చాలా బాగుందని చెప్పొచ్చు. డిజైన్ చాలా కాంఫర్టబుల్గా ఉంది. బిల్డ్ చూసుకుంటే కూడా మనకు మరీ చీప్ లేదు, మరీ ఎక్సలెంట్ లేదు. సో కేస్ బిల్డ్ కూడా మనకు బాగుంది అండ్ ఇయర్ బడ్స్ బిల్డ్ కూడా మనకు బాగానే ఉంది. సో మనకు బటన్స్ ఇచ్చారు దీంట్లో. సో సైడ్కి చూసుకుంటే మనకు రబ్బర్ బటన్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ అంతా కూడా మనకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్కి చూసుకుంటే మనకు మంచి రబ్బర్ ఫినిష్ అయితే వచ్చింది. సో టచ్ చేసినప్పుడు మంచి ఫీల్ అయితే వస్తుంది. అండ్ మనము ఆడియో సాంగ్స్ని షిఫ్ట్ చేయడానికి కానీ, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కానీ ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు బటన్ కూడా మంచి టాక్టైల్ ఉంది. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం సో బాగుందని చెప్పొచ్చు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరీ ఎక్సలెంట్ అని చెప్పాను నేను, మరీ బిలో యావరేజ్ అని చెప్పాను. సో ఓకే అని చెప్పొచ్చు, బాగుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనము దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 15 hours వరకు అయితే ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు కంటిన్యూస్గా సాంగ్స్ వింటే. నా యూసేజ్లో మాత్రం నాకు ఒక 13 hours వరకు అయితే వచ్చింది. సో నేను 80% వాల్యూమ్లోనైతే విన్నాను. సో నాకు బాగానే వచ్చింది బ్యాటరీ బ్యాకప్ అయితే. సో ఈ ప్రైస్లో మనకు దీనికన్నా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే దీని కాంఫర్టబుల్గా చూసుకుంటే, దీని ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే మనకు చాలా చిన్నగా ఉంటాయి, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో దాని పరంగా చూసుకుంటే మాత్రం మనకు బ్యాటరీ ఓకే అనేది చెప్పొచ్చు. సో 13 hours అంటే మనకు సింగిల్ ఛార్జ్ మీద 13 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో కంప్లీట్గా కేస్ని ఛార్జ్ చేసుకుంటే. సో బ్యాటరీ కూడా
ఓకే అనే చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఫిట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇయర్స్లో మంచి ఫిట్ అయితే అయిపోతున్నాయి, స్నక్కీ ఫిట్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మంచిగా కూర్చుంటున్నాయి ఇయర్స్లో. సో మనం ఎంత షేక్ చేసినా కూడా పడిపోవు, సో మంచిగా కూర్చుంటున్నాయి ఇయర్స్లో. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నేను ఎక్కువసేపు విన్నాను, కంటిన్యూస్గా యూజ్ చేశాను వీటిని. సో అయినా కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అనిపించలేదు. సో లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ ఇయర్స్లో కూడా మంచి కంఫర్ట్గా ఉన్నాయి. సో ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్లో కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా కంఫర్ట్గానే అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆడియో అయితే మనకు లౌడ్గానే ఉంది. నేను 70%లో విన్నాను. సో 70% కూడా మనకు లౌడ్గానే అనిపిస్తుంది. సో మీరు ఇంకా 100 పెట్టుకుంటే సో ఇంకా లౌడ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఎవరికైతే ఎక్కువ వాల్యూమ్ వినే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ చూసుకుంటే మనకు చాలా బాగుంది క్వాలిటీ. సో మరీ చీప్ క్వాలిటీలో అయితే ఏం లేదు, చాలా క్వాలిటీగా ఉంది ఆడియో. సో మనకు వోకల్స్ చాలా క్రిస్ప్గా ఉన్నాయి, లోస్ కానీ మిడ్స్ కానీ సో అంతా కూడా మనకు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవడం అలాంటివి అయితే ఏం లేవు, చాలా స్మూత్గా ఉంది ఆడియో క్వాలిటీ అంతా కూడా బాగుంది. కాకపోతే బేస్ మాత్రం నాకు కొంచెం తక్కువ అనిపించింది. సో ఒక 60% ఉంది, మరీ లో లేదు మరీ హై లేదు, 60% ఉంది. సో ఇంకా 75-80% ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని నా ఒపీనియన్. సో హెవీ బేస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే సాటిస్ఫై చేయదు. కాకపోతే బేస్ కూడా మనకు బాగానే ఉంది. సో మీడియం బేస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది సాటిస్ఫై చేస్తుంది. సో ఓవరాల్గా లోస్ మిడ్స్ హైస్ అంతా కూడా వెల్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఆడియో క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది, ప్రీమియం ఆడియో క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. సో దీంట్లో ఇంకా మనకు IPX6 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో మనకు స్వెట్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో మనకు ఈ ఫీచర్స్ అన్ని చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి. సో 3500లో ఇది కొనొచ్చా అంటే సో ఒక మంచి ఆప్షన్ అవుతుంది మనకి ఇప్పుడున్న కాంపిటీషన్లో. సో మనము ట్యాగ్ని కూడా కన్సిడర్ అయితే చేయవచ్చు. సో ఓవరాల్గా ఈ ఇయర్ బడ్స్కి సంబంధించిన రివ్యూ అయితే ఇవి. సో మీకైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. సో గివేలో పార్టిసిపేట్ చేయండి, వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. సో 1500 లైక్స్ అవ్వగానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేనైతే లైవ్లో విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో కమెంట్ పిక్కర్ని యూజ్ చేసి లైవ్లోనే అనౌన్స్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. వీడియో కిందే సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, నేను డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.